యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి నుండి చదవండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవ పరిశుద్ధుడా, వాక్యంలోతుకు నడిపించి ఫలింపచేసి మీరు మహిమ పొందమని యేసునామం నడుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటి సూచక్రియ ఎప్పుడు చేసిండంటే, కానా వివాహంలో, గలిలయలోని కానా ఊరిలో మొదటి సూచక్రియ ఒక వివాహంలో చేసిండు. హల్లెలూయా. ఎక్కడ చేసిండంట? ఒక పెళ్ళిలో మరి మొదటి సూచక్రియ చేసిండు. అదేం సూచక్రియలంటే ఇక్కడ చూద్దాం. ఏంటంటే యేసు తల్లి అక్కడ ఉండేను. యేసుకు ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. చూడండి, యేసు ప్రభు ఆ కానా అనే ఊరికి వివాహానికి పిలువబడినరు. హల్లెలూయా. యేసును ఇన్వైట్ చేసిండ్రు. అంటే యేసుకు ఆహ్వానం వచ్చింది. ఎక్కడి నుండి అంటే ఆ కానా అనే ఊరిలో, గలిలయలోని కానా అనే ఊరిలో వివాహముకు పిలుపు వచ్చింది యేసు ప్రభుకి. చూడండి, యేసు ప్రభు వస్తూ ఉన్నాడు. చూడండి, ఆ వివాహము పిలువబడిన ద్రాక్షారసం లేదు. ఆ వివాహంలో ఒక కొరత వచ్చింది. యేసు అక్కడికి రావాలి కానీ టైంకు రాలేదు. కానీ అక్కడ కొరత వచ్చింది. ఏం కొరత అంటే అక్కడ ద్రాక్షారసము అయిపోయింది. చూడండి, పెళ్ళంటే కరెక్ట్గానే జరుగుతూ ఉంటాయి, ఏదో ఒక కొరత వస్తుంది. ఎంత అన్నీ రెడీ పెట్టుకున్నా కూడా ఏదో ఒక కొరత. చూడండి, వీళ్ళు కూడా ద్రాక్షారసం ఉండే కానీ ఏమైంది? అయిపోయింది. హల్లెలూయా. అయిపోయింది. అక్కడ అయిపోయేసరికి మధ్యలో ఇంకా తినాల్సిన వాళ్ళు ఉన్నారు. ఇంకా వచ్చి చాలా మంది ఉన్నారు. కానీ అక్కడ అయిపోయింది. అది ఒక కొరతలాగా అయిపోయింది అక్కడ. చూడండి, మధ్యలో భోజనం అయిపోతే ఎట్లుంటుంది చెప్పండి. అందరికి ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అయ్యో అన్నం లేదు, అయ్యో కూర లేదంట. అది ఒక్కరంటే చాలు, ఇక మొత్తం వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అది ఇద్దరు ముగ్గురు తక్కువవుతుందో కానీ ఉన్న జనాలంతా అదే పాట పాడుతూ ఉంటారు, అయిపోయింది అని. చూడండి, ఇక్కడ కూడా వాళ్ళు ఎప్పటి నుంచో ప్రిపేర్ చేసిన ద్రాక్షారసము, కొన్ని ఇయర్స్ నుంచి ద్రాక్షారసం ప్రిపేర్ చేసుకుంటారు. ఆ కాలంలో ఆ ఫ్రూట్స్ను అందరినీ మగ్గబెట్టి మరి దాన్ని తీసి మరి చక్కటి ద్రాక్షారసం తయారు చేసుకుంటారు ఆ కాలంలో. కానీ చూడండి, కొన్ని రోజుల నుంచి తయారు చేసిన ద్రాక్షారసము తీర పెళ్లి టైంలో అది అయిపోయింది, తక్కువ పడింది. అప్పుడు ఎట్లుంటుంది? టెన్షను చాలా భయంకరంగా ఉంటుంది. కానీ యేసుప్రభు ఏం చేస్తూ ఉండు, ఎవరికి పిలిపించారు? వాళ్ళు మొట్టమొదట ఆ వివాహంలో యేసుప్రభును ఆహ్వానించడం చూస్తున్నాం. హల్లెలూయా. చూడండి, వివాహంలో యేసుప్రభుని ఆహ్వానం అంటే నీ దేవుణ్ణి, నీ సృష్టికర్తని నీ లైఫ్లో ఏదైతే జతపరచబడుతున్నప్పుడు, నీ కుటుంబం కట్టబడుతున్నప్పుడు, మీరు భార్యాభర్తలుగా జతపరుచున్నప్పుడు ఒక జీవితం కట్టబడుతూ ఉంటుంది, ఒక కుటుంబం కట్టబడుతూ ఉంటుంది. ఆ కుటుంబం కట్టబడిన ముందు మనం ఎవరిని ఆహ్వానించాలంట? నీ కుటుంబంలోకి యేసు ప్రభుని ఆహ్వానించాలి. హల్లెలూయా. యేసు ప్రభుని ఆహ్వానించాలి. మన కుటుంబాల్లో కూడా కలతలు వస్తూ ఉంటాయి, భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తూ ఉంటాయి, సంతోషం ఉండదు ఒక్కొక్కసారి కదా, కోపాలు వస్తుంటాయి, ద్వేషాలు వస్తూ ఉంటాయి. దేన్ని బట్టి వస్తాయి అంటే అక్కడ పరిస్థితులను బట్టి, మీ కుటుంబంలో ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి ఎవరు డిస్టర్బ్ అవుతూ ఉంటారు? కుటుంబం అంటే ఎవరు? భార్యాభర్తలు కదా. ఎవరు బ్రదర్ సిస్టర్ చెప్పండి? కుటుంబం అంటే ఎవరు? భార్యాభర్తలే కదా. మీరిద్దరు సమాధానంగా ఉన్నప్పుడు మీ కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. మీరిద్దరు ప్రేమ కలిగి ఉన్నప్పుడు మీ కుటుంబంలో దేవుడు సూచక్రియలు జరిగిస్తూ ఉంటుండు. హల్లెలూయా. చూడండి, మరి ఆ కానా వివాహంలో జరుగుతున్న వివాహంకి యేసు ప్రభుని ఆహ్వానించాడు. మనం కూడా మన జీవితంలోకి యేసు ప్రభుని ఆహ్వానించాలి. నీ కలతలు ఉన్నాయా? బలహీనతలు ఉన్నాయా? కష్టములు ఉన్నాయా? నష్టంలు ఉన్నాయా? ఏ ప్రాబ్లంలో నువ్వు మరి ఫేస్ చేస్తున్నావా? ఏ ప్రాబ్లం నేను వెంబడిస్తుందా? మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసుని నువ్వు ఆహ్వానిస్తున్నావా? హల్లెలూయా. నీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నావా? నీ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నావా? మనం ఆహ్వానించాలి. ఆయన ఇన్వైట్ చేయండి. ఇప్పుడు మొన్న పెళ్ళికి మేము అందరిని ఇన్వైట్ చేసినాం, అందరూ వచ్చిరా లేదా? అట్లనే యేసు ప్రభుని మనం ఇన్వైట్ చేద్దాం. హల్లెలూయా. మొట్టమొదటిగా ఎవరిని ఇన్వైట్ చేయాలంట? ఈ వివాహంలో యేసు ప్రభుకి ప్రాధాన్యత ఇచ్చారు. చాలామంది దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఎన్నో కుటుంబాలు చెదిరిపోతూ ఉన్నాయి. ప్రార్థన లేకుండా, విశ్వాసం లేకుండా, వాక్యంలో ఎదగకుండా అపవాదం ఏం చేస్తూ ఉంటుంది? సమస్యలు తీసుకొస్తూ ఉంటుంది.
కానీ అట్లుంటుందండి. ప్రార్థన చేసుకోవాలి, విశ్వాసంతో మనం ఉండాలి. యేసు ప్రభుకి మొట్టమొదటి అవకాశం ఇవ్వాలి. మన సృష్టికర్త అయిన దేవాది దేవునికి మొదటి స్థానం ఎప్పుడైతే ఇస్తామో మన జీవితము ఫలభరితంగా మధురంగా ఉంటుంది. ఆ కుటుంబంలో ఏ కొరతలు ఉండవు, ఏది మరి ప్రాబ్లమ్స్ లేకుండా ఆయనే సమస్తం జరిగిస్తాడంట. హల్లెలూయా. చూడండి ఇక్కడ మొదటిది ఏం తెలుసుకున్నారు? యేసు ప్రభు నీ జీవితంలో ఉండాలి కదా, నీ కుటుంబంలో ఉండాలి. యేసు ప్రభుని మీరు ఏం చేయాలంట? ఆహ్వానిస్తుండాలి. హల్లెలూయా. మీరు ఇన్వైట్ చేయాలి ప్రతిరోజు. నిన్న ప్రార్థన చేసినాం కదా, ఈరోజు అవసరం లేలే, ఈరోజు నా కుటుంబం ఉంటా అనడానికి వీలే. ప్రతి దినం కూడా ప్రభుని ఆహ్వానిస్తుండాలి. ఎప్పటి వరకు అంటే ఆయన పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు కనుక ఆయన వచ్చు పర్యంతరము కూడా మీరు ఆయన ఆహ్వానిస్తూ ఉండాలి. హల్లెలూయా. మీరు ఆహ్వానిస్తారా? పిలిచినాక రాకుండా ఊకుంటాడా? నేను పిలిచిన మీరు అందరూ వచ్చినా రాలేదా? పిలవకపోతే ఏం చేస్తారు? రారు కదా. అట్లనే యేసు ప్రభువుని కూడా మనం ఆహ్వానిస్తూ ఉండాలి. ప్రతి దినము మన కుటుంబంలో, మన హృదయంలోకి మన యేసు ప్రభుని మనం ఆహ్వానించాలి. ఆ తండ్రిని మహిమపరుస్తూ ఉండాలంట. కింద చూద్దాం ఇంకా. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు తల్లి వచ్చిందంట. మరియ వచ్చి యేసు ప్రభు వస్తూ ఉన్నాడు. ఇంక అక్కడంతా అయిపోయింది, గందరగోళం జరుగుతూ ఉంది ఆ వివాహంలో. అప్పుడు యేసు తల్లి పరిగెత్తుకొని యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా మరి ఇక్కడ ఈ వివాహంలో ఏమైపోయింది? ద్రాక్షారసము అయిపోయింది అని కంగారు పడుతూ ఆ తల్లి చెప్తా ఉందండి యేసుప్రభుకి. చెప్పినప్పుడు యేసుప్రభు ఏమంటా ఉండు చూడండి. ఇక్కడ యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేమీ పని, నా సమయం ఇంకనూ రాలేదు. ఏమంటా ఉండు? అమ్మ నాతోని మీరు వివాహం చేసుకుంటా ఉన్నారు కదా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు. హల్లెలూయా. చూడండి యేసు ప్రభు రాకముందు అక్కడంతా ఆ సిచ్యువేషన్ భయంకరంగా ఉండే, కొరతగా ఉండే, లోటుగా ఉండే కదా. మరి అక్కడ సంతృప్తి లేకుండే కదా. యేసు ప్రభు రాగానే పరిగెత్తుకొని, అయ్యా నువ్వు ఎందుకు లేట్ వచ్చినావు? ఇదిగో ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది, ఆ మధురమైన ద్రాక్షారసం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి మేము ఏం చెప్పుకోవాలి, ఎట్లా తలెత్తుకొని తిరగాలి, అందరూ అవమానిస్తూ ఉండరు అని ఆమె కంగారు పడుతూ ఆమె ముందుకు వెళ్ళిందంట. ఇల్లు అడిగినప్పుడు యేసు ప్రభు ఒకటే, నా సమయం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు. చూడండి మనం కూడా కొన్నిసార్లు యేసు ప్రభుని ప్రార్థన చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మన సమస్య లేట్ అవుతూ ఉంటుంది, ప్రార్థన చేసిన వెంటనే కాకపోవచ్చు. కానీ మనం యేసు ప్రభుని నా సమయం ఇంకా రాలేదు. ఒకరోజు దేవుడు మీ జీవితంలో కూడా కార్యం చేయబోతూ ఉండు. హల్లెలూయా. ఆయన వస్తాడు, ఆహ్వానించడం కదా, తప్పకుండా వస్తాడనే విశ్వాసం మనలో ఉండాలి. యేసుప్రభు ఆయన రానయ్యున్న రక్షకుడు కదా, ఆయన త్వరగా మన జీవితంలో కార్యం చేస్తాడని మన విశ్వాసం పెడుతూ ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి కదా, నమ్మకం కలిగి ఉండాలి. చాలామంది ప్రార్థన చేసిన వెంటనే కావాలని తొందరపడతా ఉంటారు, తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇది నాకు కాలేదు, ఇంకా నేను రాను, ఇది నాకు కాలేదు, నేను ప్రార్థన చేయను, ఈ సమస్య నా జీవితంలో జరగలేదు, నేను ఇంకా యేసు మీద అలుగుతా, సంఘం మీద అలుగుతా అనేసి అంటాడు. కానీ అలుగొచ్చా? ఏం చేయాలి? ఇంకా నా సమయం ఇంకా రాలేదని ప్రభు మీతో చెప్తా ఉండు. హల్లెలూయా. ఆయన సమయం వచ్చినప్పుడు మీ జీవితంలో గొప్ప కార్యం మీరు చూడబోతా ఉండరు. హల్లెలూయా, హల్లెలూయా. చూడ ఇంకేమంటా ఉండు, తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణ దినములను ప్రకారము 2-3 రాతి బాణలను 6 రాతి బాణాలు అక్కడ ఉంచబడిన. చూడండి ఏమున్నాయంట, ఆ రోజు ఏముందంట, యూదుల శుద్ధీకరణ రోజు అంట. హల్లెలూయా. ఆ యూదులు శుద్ధీకరణ రోజులో చూడండి అక్కడ లోటు జరిగింది. అక్కడ మరి అప్పుడు యేసుప్రభు అంటాడు, ఆ శిష్యులు పరిచారకులు పిలిచి, ఇక్కడ మరి అక్కడ చూసరికి 6 రాతి బాణాలు ఖాళీగా ఉన్నాయి. చూడండి ఆ రాతి బాణాలలో నీళ్లు నింపమని చెప్పిండు. హల్లెలూయా. చూడండి ఆయన అక్కడ ఏదైతే లోటు ఉందో ఆ లోటును తీర్చడానికి ప్రభు నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా. చూడండి ఫస్ట్ నిర్ణయం కావాలి కదా, దేవుడు నిర్ణయించుకోవాలంట. మన జీవితంలో ఆయన కార్యం చేయడానికి ఎవరు నిర్ణయం కావాలి? దేవుడు నిర్ణయం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుడు నిర్ణయించుకున్నా లేదా? చూడండి ఆ రాతి బాణాలు ఖాళీగా ఉన్నాయి. యేసు ప్రభు ఆ రాతి బాణాలు చూసేయమంటా ఉంటాడు, ఆ రాతి బాణాల్లో నీళ్లు నింపమంటాడు. హల్లెలూయా. అక్కడ పరిచారకులు అవసరం ఉన్నారు. చూడండి ఇప్పుడు అక్కడ ఎన్ని కార్యాలు జరిగినాయి, పరిచారకులు ఉన్నారు, పరిచారకులు కావాలన్నా లేదా?
ఒక సేవ జరగాలంటే, దేవుడు అద్భుత కార్యం జరగాలంటే, ఒక సూచక క్రియ కావాలంటే పరిచారకులు అవసరం. పరిచారకులంటే సేవ చేసేవారు కావాలి. హల్లెలూయా! లోటుగా ఉంది. అప్పుడు ఎవరు కావాలి? పరిచారకులు కావాలి. దేవుడు అంటా ఉండు, ఆయన రాకడలో మరి సంఘాలలో మరి ఇంకా లోటుగా ఉంది. ఆయన రాకడకు ఇంక అందరూ సిద్ధపడలే. ఆయనకు అది లోటుగా అనిపిస్తూ ఉంది. హల్లెలూయా! ఆ వివాహంలో ఏం లోటు ఉంది అక్కడ? ఏం లోటు ఉంది? ద్రాక్షారసం అయిపోయింది కదా! కదా చూడండి, ఇప్పుడు కూడా ఆయన జరగబోతున్న ఆ వివాహ మహోత్సవానికి కూడా ఒక లోటు ఉందంట. ఏం లోటు ఉంది? ఇంకా రక్షణ పొందలేని వాళ్ళు ఉన్నారు. ఇంకా ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఖాళీ కుండల్లాగా ఉన్నారు. కాబట్టి ఏం చెప్పాలంటే నీళ్ళతోని నింపాలి. నీళ్ళతోని నింపాలి. మరి నువ్వు నింపగలుగుతావా? నీ నింపాలని ఆశ ఉందా? హల్లెలూయా! నీ హృదయంలో నింపుతుండ్రా. దేవుని సేవ కొరకు నింపబడాలంట. హల్లెలూయా! పరిశుద్ధాత్మ తైలంతో నింపబడాలి. చూడండి, ఆ రాతి బాణాలు నిండా నింపడానికి దేవుడు మరి వాళ్ళకు ఆ పరిచారకులను పిలిచి ఆ రాతి బాణాలన్నీ నింపిండు. హల్లెలూయా! హల్లెలూయా! కదా, మీరు నింపుతారా? ఏం నింపుతారు? ఇంట్లో నల్లొచ్చినప్పుడు నింపడానికైతే నల్ల 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 పరిగెత్తుతూ ఉంటాం కదా. కానీ పరిశుద్ధాత్మతో నింపబడుతుండ్రా? ఖాళీగా ఉన్నాయా మీ బాణలు? మీ కుండలు మీరు మీరు ఒక పాత్రలు తెలుసా? మనందరం ఒక పాత్రలమంట. మట్టి కుండల లాంటి వాళ్ళమంట. హల్లెలూయా! చూడండి, మరి మీరు నింపాలంటే ఖాళీగా ఉందా? నిండి ఉన్నాయా? నిండా ఉంటేనే ఎదుటి వాళ్ళకు ఇవ్వగలుగుతాం కదా. మనం ఖాళీగా ఉంటే ఇవ్వగలుగుతామా? ఇవ్వలేము కదా. చూడండి, మనం ఎప్పుడైనా నింపబడుతూ ఉండాలి. హల్లెలూయా! ప్రతిదినం పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉండాలి. నీ లోటు నీకు కనిపిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ పొందకపోతే, ప్రార్థనలో చేయకపోతే నీకు లోటుగా అనిపిస్తా లేదా? ఈరోజు నేను ప్రార్థన చేయలే అని అనిపిస్తా లేదా? అనిపిస్తుంది. మనం ఒకరోజు భోజనం చేయకపోతే ఏమనిపిస్తుంది? అనిపిస్తుంది. మనకు తెలిసిపోతుంది మన శరీరంకు, నేను ఈరోజు భోజనం చేయలేదు. అది లోటుగా అనిపిస్తుంది కదా. చూడండి, మరి ఆత్మలో కూడా మీరు ఖాళీ బాణల్లాగున్నారా? నిండు బాణల్లాగున్నారా? మీరు పరిశుద్ధాత్మతోని మరి నింపబడతారా? ఒకసారి మీ ప్రశ్నను వేసుకోండి. ఏ లోటు లేకుండా ఉండాలంటే, దేవుని రాకడలో మీరందరూ ఆ నింపబడాలంటే మీరు ప్రతిదినము పరిశుద్ధాత్మలో నింపబడుతుండాలి. ప్రార్థనతో నింపబడుతూ ఉండాలి. ఎప్పుడైతే మీరు నింపబడతారో మరి అక్కడ మీరు ఎదుటి వారికి పంచగలిగిన జ్ఞానము, శక్తి, అభిషేకం దేవుడు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉండు. ఎందుకంటే ఆయన అభిషిక్తుడు కనుక ఆ అభిషేకం మన మీద వస్తూ ఉంటుంది. హల్లెలూయా! ఏమొస్తుందంట? ఆ అభిషేకం మన మీద వస్తూ ఉంటుంది. ఈ రోజులలో ఎన్ని ఉన్నా తృప్తి లేని జీవితాలు కదా. ఎవరికన్నా తృప్తి ఇది చాలు అనుకునే జీవితాలు ఉన్నాయా? సామెత గ్రంథంలో మనిషి హృదయానికి ఇక చాలు అనేది ఉంచుకోరంట. ఇది నీకు చాలు, ఇది ప్రభువా నాకు ఇది చాలు అనేటోళ్ళు ఎవరైనా ఉండరా ఇక్కడ? ఉండరా? ఉన్నారా? లేరంట. మంచిగా ఒప్పుకోరు. హల్లెలూయా! కానీ తృప్తి ఉండాలి కదా. ఒక వ్యక్తి ఏం చేయాలంటే రోడ్డు మీద నడుచుకుంటూ పోతూ ఉన్నాడు. ఇటు చూసుకుంటూ నడుచుకుంటూ పోతూ ఉంటే అతనికి ఏం కనిపించిందంటే ఒక అతను పక్క నుండి సైకిల్ తొక్కుంటూ పోతూ ఉండంట. సైకిల్ తొక్కుంటూ పోతుంటే ఆయనకంటే స్పీడ్గా పోతాడుగా. ఆ సైకిల్ తొక్కుంటూ పోతా ఉన్న ఆయన చూసి, అబ్బా ఆయన ఎంత బాగా సైకిల్ తొక్కుతుండు, నాకంటే స్పీడ్గా పోతా ఉండు అనేసి నడుచుకుంటూ పోయేట ఆయన ఆలోచించుకుంటా ఉండంట. ఆ సైకిల్ మీద సరే ఆయన ఏమడిగిందంటే, నాకు కూడా సైకిల్ ఉంటే బాగుండంటప్పుడు దేవుడు ఏం చేసినట్టు ఆయన తలంపుల ప్రకారంగా అనుకుండు కదా అని సైకిల్ కొనిచ్చిండంట. సైకిల్ ఇచ్చిండు. ఇక సైకిల్ ఇస్తే ఏం చేసినట్ట, సైకిల్ తొక్కుంటూ మళ్ళీ దిక్కులు చూస్తూ ఉండంట. చూసుకుంటే పక్క నుంచి ఎవరు పోతుండంట? బండి మీద పోయే వ్యక్తి కనిపించినాడు. నేనేమో తొక్కుతా ఉన్నా, ఆయనేమో బుర్రున స్టార్ట్ చేసుకొని పోతా ఉన్నాడు. ఇదేదో బాగుంది కదా, నేనేంది ఇంత తొక్కుంటా సైకిల్ మీద కష్టపడతా ఉన్నా అనేసి మళ్ళీ ఆయనకు ఆలోచన వచ్చిందంట. ఓహో, మనిషికి ఇంత తృప్తి లేకుండా ఉండని చెప్పి మళ్ళీ ఏం చేసిండంట, సరే బాబు బైక్ ఇద్దాంలే అని చెప్పి ఆ బండి ఏదో ఆయన నచ్చిన బండి దేవుడు కొనుక్కోపో అని అంటే ఏదో కొనుక్కున్నాక మళ్ళీ బండి మీద పోతూ ఉండంట. హల్లెలూయా! బండి మీద పోతూ ఉంటే ఏమైందంట, పక్కన చూస్తే ఏం పోతుంది? కారు పోతుందంట. హల్లెలూయా! ఆ కారు పోతూ ఉంటే కారు వాళ్ళని చూసినాడు. వాళ్ళు ఏంది మంచిగా కూర్చున్నారు, ఎండ వాన ఏమైనా మంచి హాయిగా పోతూ ఉన్నారు వాళ్ళు. నేనేంది పైనుంచి ఎండ తగులుతూ ఉంది,
అయ్యో ఏంటిది నాకు ఈ కష్టం ఏంటిది అసలు చెప్పి మళ్ళీ ఆయన ఏం చేస్తుండంట, చింత చేసుకుంటూనే పోతా ఉండంట కదా. నడుచుకుంటూ పోయినప్పుడు చింత చేసిండు, బైక్ మీద పోయినప్పుడు చింత చేసిండు కదా. ఇప్పుడు సైకిల్ మీద ఉన్నప్పుడు చింత చేసిండు, కానీ ఇప్పుడు కారు వచ్చింది హాయిగా పోవచ్చు అనుకుండంట. చూడండి కార్లో కూడా ఏముందంట, చింతనే. ఇంకా పైన చూసుకుంటే కావచ్చు, ట్రైన్లు ఉంటాయి, ప్లేన్లు ఉంటాయి, ఆకాశం తట్టే అబ్బా వాళ్ళు ఎంత నేను కింద పోతున్నా వాళ్ళు మీద పోతుండ్రు, నేనేంది డ్రైవింగ్ చేసుకుంటూ పోవాలి నేను అనిపిస్తలే. తృప్తి ఉందా మనిషికి? లేదు. కానీ దేవుడు అంటా ఉండు, దేవుని బిడ్డలకు తృప్తి ఉండాలంట. హల్లెలూయా. తృప్తి లేకపోతే నీకు నెమ్మది ఉండదు, నీకు ఆరోగ్యం ఉండదు కదా. నీకు దేవుడు ఏది ఇస్తాడో దాని వలన నీకు దేవునికి మహిమకరంగా నీవు జీవించాలి. హల్లెలూయా. చూడండి ఈ కానా విందులో కూడా మరి దేవుడు ఇక్కడ అద్భుత కార్యం లోటును తీర్చగలిగిన దేవుడు. హల్లెలూయా. ఆ లోటును తీర్చిండు, అక్కడ రాతి బాణలని పెట్టిండు. మరి ఆయన ఎక్కడికైతే నడుచుకుంటూ వెళ్ళిండో అక్కడ దేవుడు ఏం చేసిండు, మధురంగా ఆ ద్రాక్ష రసమును తయారైందంట. హల్లెలూయా. చూడండి యేసు ప్రభు నీ జీవితంలోకి ఎప్పుడైతే వస్తాడో అప్పటిదాకా వెయిట్ చేసిండు కదా. మరి అక్కడికి రాగానే ఆ రాతి బాణాల దగ్గర నీళ్ళతో నింపిన బాణాల దగ్గర రాగానే అక్కడ మధురమైన ద్రాక్షరసం మరి తయారైందంట. హల్లెలూయా. ఆయన ఏమి కలపలేదనలా, ఏమీ చేయలేదు, కానీ ఆయన అక్కడికి రాగానే అక్కడ అద్భుత కార్యం జరిగింది. హల్లెలూయా. నీ జీవితంలో ఆయన ఉన్నాడా లేదా నువ్వు గ్రహించి ఆయన ఏం చేయకున్నా సరే ఆయన ఉంటే చాలు, మన జీవితంలో అద్భుత కార్యం జరుగుతుంది. నీ హృదయము ఖాళీగా ఉందా? మరి యేసు ప్రభు మరి వాక్యంతో నింపుకో, ప్రార్థనతో నింపుకో, అభిషేకంతో నింపుకో, పరిశుద్ధాత్మతో నింపుకో. ఆ దేవుడు నీ జీవితంలో ఆటోమేటిక్గా కార్యము జరిగిస్తాడు కదా. ఇంకా కార్యం కాలేదు అని ఎవరైతే చింత చేస్తున్నారో ఈరోజు యేసు ప్రభుని నువ్వు ఆహ్వానించు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. చూడండి 10వ వచనంలో, ప్రతివాడును మొదట మంచి ద్రాక్ష రసమును పోసి జనులకు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసమును పోయిను. చూడండి ఏమంటా ఉండి ఇక్కడ మనుషులు అక్కడ వాళ్ళు దేవుడు చేసిన సూచక్రియను చూసి ఇదేంటిది ఇది, ప్రతివాడు ఏం చేస్తాడు, మంచి ద్రాక్ష రసమును దాచిపెట్టుకొని పోసి మరి జనులకు మామూలుది పోస్తారు కదా. మరి వీళ్ళేంది మొదటి మామూలుది పోసి తర్వాత మంచిది పోస్తా ఉన్నారు వీళ్ళు. యేసుప్రభు ఆయన వచ్చినాక ఉన్నది ఎట్లుందంట, మధురంగా ఉందంట. యేసుప్రభు రాకముందు ఎట్లుంది, మామూలుగా ఉంది, నార్మల్గా. అది మనుషులు తయారు చేసింది. కానీ ఇక్కడ దేవుడు ఎప్పుడైతే అక్కడికి వచ్చిండో అక్కడ చాలా మధురంగా ద్రాక్షారసం ఉందట. ఆ తర్వాత తాగిన వాళ్ళందరూ అంటూ ఉంటారు, ఇంత మంచి ద్రాక్షారసమును వీళ్ళు దాసి పెట్టుకున్నారు అని. మరి అదొక నింద. హల్లెలూయా. చూడండి యేసుప్రభు లేనప్పుడు మామూలుగా ఉన్నది, యేసుప్రభు ఎప్పుడైతే అక్కడికి వచ్చిండో అక్కడ ఏముందంట, మంచి ద్రాక్షరసం తయారైందంట. హల్లెలూయా. మధురమైన తయారైందంట. హల్లెలూయా. మధురమైనది తయారైంది. చూడండి మన జీవితంలో యేసు లేకముందు మనం నార్మల్గా మామూలుగా ఉంటుంది, కానీ యేసు ప్రభు ఎప్పుడైతే నువ్వు ఆహ్వానిస్తావో అప్పుడు నీ జీవితంలో కూడా మధురంగా తయారవుతావట. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏం మాట్లాడినా, ఏ పని చేసినా కూడా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మీ జీవితం మధురంగా, మీ కుటుంబం మధురంగా, సంతోషంగా, తృప్తిగా దేవుడు అనుగ్రహిస్తాడు. చూడండి తర్వాత తాగిన వాళ్ళు చాలా తృప్తిగా ద్రాక్షారసాన్ని తాగినంట. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మందికి చాలా తృప్తి కావాలి, కంటి నిండా చూసి కడుపు నిండా తింటేనే తృప్తి ఉంటుంది వాళ్ళకి. తిని కొద్దిసేపటికి ఏమవుతుంది, అయిపోతుంది, ఒక రోజులో అయిపోతుంది ఆ తృప్తి అంతా. చూడండి దేవుడు వాక్యము జీవం కలిగినది, శాశ్వతమైనది. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని మనం భుజించినప్పుడు ఆ తృప్తి శాశ్వత కాలము, ఆ జీవము శాశ్వత కాలము ఉండబోతుందంట. హల్లెలూయా. చూడండి యేసు ప్రభుని మీరు ఆహ్వానిస్తారా? మీ ఆయన యొక్క మధురమైన నామాన్ని మనం స్తుతించినప్పుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు మీరు చూడబోతారంట. హల్లెలూయా. ఇంకేమంటా ఉండు, ఆ గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరుచుకున్నాడు. చూడండి ఆ ఊరిలో మొదటి సూచక్రియ చేసి ఆయన మహిమను బయలుపరుచుకున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా యేసు ప్రభు సూచక్రియలు మనం చూడాలంటే, ఆయన చేసే అద్భుతాలు మన జీవితంలో జరగాలంటే మనం మొట్టమొదట ఏం చేయాలి, యేసు ప్రభుని ఆహ్వానించాలి. మొదట ఏం చేయాలంట, యేసు ప్రభుని ఆహ్వానించాలి. రెండవది లోటు లేకుండా చూసుకోవాలి. మీ కుటుంబంలో ఏ లోటున్నా నా ప్రభు నా రక్షకుడు ఈ లోటును తీర్చగలిగిన సమర్థుడని విశ్వాసం పెట్టాలి. ఆ వివాహములో ఏం లోటు అయిందంట, ద్రాక్షారసం లోటైనప్పుడు
యేసు ప్రభు వచ్చి ఇంకా అంతకంటే మంచిగా బెస్ట్ది దేవుడు ఇచ్చిండా లేదా? మధురమైనది ఇచ్చిండంట. హల్లెలూయా కదా! వాళ్ళు తయారు చేసిన దానికంటే ఇంకా మధురమైనది దేవుడు మీ జీవితంలో మీరు చేసేదానికంటే, మీరు ఊహించే దానికంటే, మీరు తలంచిన దానికంటే మధురమైన దేవుడు మీ జీవితంలో ఇవ్వబోతా ఉండు. హల్లెలూయా! ఆ బెస్ట్‌ది దేవుడు మీకు ఇవ్వబోతా ఉండు. ఈరోజు మీ లోటేముందో, మీకు ఏది కావాలని ఆశ కలిగి ఉండ్రో, ఏ విషయంలో చింతిస్తా ఉండ్రా, ఏది అయిపోయిందనా మరి ఎట్లయితే కలవరపడిందో, ఆ పరిగెత్తిందో ప్రభు దగ్గరికి, మీరు కూడా మీ సమస్య కొరకు ఆ ప్రభు పాదాల దగ్గరికి వచ్చి మీరు అడగండి. దేవుడు మీ జీవితంలో కార్యం చేయబోతా ఉండు. అందరం ఒకసారి మరి అది ప్రార్థనలో గడుపుదాం. దేవా ఈ లోటు నాకుంది అడగండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. మన జీవితంలో ఏ లోటైతే మనల్ని శోధిస్తుందా, ఏ లోటైతే మనల్ని మరి కృంగదీస్తుందా, ఆ లోటును తీర్చగలిగిన సమర్థుడు ఒక్కడే ఆ యేసుక్రీస్తు ప్రభు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మీ హృదయంలో ప్రార్థన చేయండి. హల్లెలూయా. తండ్రి, మా లోటు మీరు తీర్చగలిగిన సమర్థుడో ప్రభా. యేసయ్య ఆ లోటు తీర్చండి ప్రభా. ఆ మరియ పరిగెత్తుకొని యేసు పాదాల దగ్గర, తండ్రి మీరు లేట్ అయింది రావడానికి, మీరుంటే ఇది జరగకపోతుండే అని ఎట్లయితే అడిగిందో, ఈరోజు మీరు అడగండి ప్రభుని. యేసు ప్రభు, ఆయన మీ జీవితంలోకి యేసు ప్రభును ఆహ్వానించండి. ప్రతి ఒక్కరు కూడా ఆ లోటు తీర్చమని తండ్రి దగ్గర మనం అడుగుతున్నాం. ప్రతి ఆదివారము ఆయన పరిశుద్ధ స్థలంలో, ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనం సిద్ధపడతా ఉన్నాం. ఆ లోటు తీర్చడానికి ఆ మహిమగల దేవుడు మనలోకి, ఆ దేవుని మనలోకి ఆహ్వానిద్దాం, మన హృదయంలోకి ఆహ్వానిద్దాం. ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవడానికి ఆయనను మన హృదయంలోకి ఆహ్వానిద్దాం. పరిశుద్ధాత్మని ఏ సమస్య కొరకు నువ్వు చింతిస్తున్నావా? నీ కుటుంబం కొరకు చింతిస్తున్నావా? నీ పిల్లల కొరకు నీవు చింతిస్తున్నావా? నీ భర్త కొరకు నువ్వు చింతిస్తున్నావా? మీ భార్య కొరకు నువ్వు చింతిస్తున్నావా? అప్పుల కొరకు నువ్వు చింతిస్తున్నావా? ఈరోజు నీ జీవితంలోకి ప్రభు రాబోతున్నాడు. ఆ లోటును తీర్చబోతా ఉన్నాడు. హల్లెలూయా జీసస్, హల్లెలూయా. నాకెవరు లేరు, ఒంటరిగా ఉన్నాను, మా కుటుంబం ఒంటరిగా ఉంది, నేను ఒంటరిగా ఉన్నాను, ఆ చీకటి నన్ను వెంబడిస్తూ ఉంది, ఆ సమస్యలు నన్ను వెంబడిస్తూ ఉన్నాయి, ఆ బలహీనతలను వెంబడిస్తూ ఉన్నాయి, వాటి నుంచి నేను విడుదల కాలేకపోతున్నానని నువ్వు చింతిస్తున్నావా? ఒక్కసారి ప్రభుని అడుగుదాం. వివాహములు కాని వారి కొరకు వాళ్ళను జతపరచు దేవుడు ఆయన మహిమ కొరకు వాడబడుతున్నాడు. ఆయన మహిమ కొరకు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. మీ హృదయంలో నింపబోతా ఉన్నాడు. ఆయన మహిమ కొరకు మీ హృదయంలో నింపబోతా ఉన్నాడు తండ్రి. కనుక ఒక్కసారి తండ్రిని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనకు ఎన్నో మేలు, ప్రతి క్షణము ఆయన కృప మనకు తోడయింటా ఉంది. ప్రతిదినం ఎన్నో కార్యములు ప్రభు మన జీవితంలో చేస్తూ ఉన్నాడు. అందును బట్టి ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆ తండ్రిని మహిమపరుద్దాం. హల్లెలూయా జీసస్. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రభా తండ్రి, నేను ఖాళీగా ఉన్నానేమో, ఇక్కడ ఎవరైతే ఖాళీగా ఉంటున్నారేమో తండ్రి, నువ్వు పాత్ర నింపే దేవుడ వేస్తే ప్రభా, మీ మహిమ కొరకు పాత్ర నిండి పొంగి పొర్లు పాత్రలాగా మీ అభిషేకముతో నింపండి ప్రభా. తండ్రి మీకు స్తోత్రములు ప్రభా. ఆ లోటును తీర్చండి ప్రభా. ఈ సూచక్రియ మా మధ్య జరిగించండి ప్రభా. నా తండ్రి అద్భుత కార్యము ఆమె జీవితంలో జరిగించండి ప్రభా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. సర్వశక్తి గల దేవా, సర్వోన్నతుడా మీకు స్తోత్రములు. మహాకృప కలిగిన తండ్రి మీకు స్తోత్రములు. తండ్రి మీకు స్తోత్రములు. ఘనత, మహిమ, ప్రభావములు మీ నామమునకే చెల్లునుగా. థ్యాంక్ యూ జీసస్. తండ్రి మీరు త్వరగా రానైన దేవుడు ప్రభా, ఆ వివాహ మహోత్సవానికి మేము సిద్ధపడుతుండగా ప్రభా, మాలో లోటుపాట్లను తీసివేసి వధువు సంఘంగా మేము సిద్ధపడాలి ప్రభా. ప్రతిదినము సంతోషముతో కృతజ్ఞత అర్పణలు తీసుకొని మీ సన్నిధికి రావాలి ప్రభా. కృతజ్ఞతాస్తుతులతో మీ సన్నిధికి రావాలి ప్రభా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా
జీసస్. జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, ఆమేన్. చూడండి, దేవుడు మనందరినీ నింపబోతా ఉన్నాడు కదా, పరిశుద్ధ తైలముతో, మధురమైన దానితో నింపబోతా ఉన్నాడు. నీ జీవితం ఈ దినం నుండి ఆ మధురంగా దేవుడు తయారు చేయబోతా ఉన్నాడు. కాబట్టి మనం సిద్ధపడదాం. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి అడగండి కదా, ఏ లోటున్నా మనం చింత చేయకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉండు. కాబట్టి ఆ జ్ఞానము, ఆ నడిపింపు మనకు దేవుడు అనుగ్రహించలాగున. దినములు చెడ్డగా ఉన్నాయి, మరి దేవుడు అక్కడ సమీపంగా ఉంది కనుక ప్రతి ఒక్కరము సిద్ధపడదాం. దేవుడు అద్భుత ఆశ్చర్యకరం మీ జీవితంలో చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. సరే, అందరం లేచి నిలబడదాం, దేవుని వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా యేసు ప్రభువా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ పరిశుద్ధాత్మ దేవా, నీ స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, పరిశుద్ధుడా నీ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, Thank you, Jesus. 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 స్తోత్రం దేవా, పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తి గల దేవ, జీవముల తండ్రి, మీకు స్తుతి స్తోత్రముల ప్రభా. ఇప్పటి వరకు నా తండ్రి మా పట్ల ఎంతో కృప చూపించిన దేవా, మీకు వందనాలు. వందనాలు ప్రభా, మా యేసయ్య. సంఘానికి చేసిన మేలను బట్టి వందనాలు. వందనాలు ప్రభా. యేసయ్య. నా తండ్రి, మా కుటుంబానికి చేసిన మేలను బట్టి వందనాలు. వందనాలు దేవా. కూడి ఉన్న ప్రతి ఒక్కరి విషయంలో మీరు ఎంతో కార్యం చేసిన దేవా, నీకు వందనాలు ప్రభా. నా తండ్రి, నువ్వు కార్యం జరిగించండి ప్రభా. నా తండ్రి, మరి కానా విందులో ఎట్లయితే వివాహంలో మొదటి సూచక్రియ చేసిన దేవుడు ప్రభా, అవును యేసయ్య. మా కుటుంబాలలో, మా సంఘంలో కూడా మీరు అద్భుతాలు, ఆశ్చర్యకర సూచక్రియలు జరిగించండి ప్రభా. ప్రతి ఒక్కరి జీవితంలో ఆ లోటు ఉండడానికి వీలే ప్రభా. వీలే దేవా. ఎవరి కుటుంబంలో ఏ లోటు అవుతుందో నా ప్రభా, అవును యేసయ్య. ఎవరి దాంపత్య జీవితంలో ఏ లోటు ఉన్నా ప్రభా, ఎవరి నా తండ్రి ఆ కుటుంబాలలో ఏ లోటు ఉందో ప్రభా, ఆ లోటు నింపడానికి వచ్చిన దేవుడు వేసే ప్రభా. అవును యేసయ్య. ప్రతి హృదయం మిమ్మల్ని ఆహ్వానించాలి ప్రభా. ప్రతి నిత్యం మీకు మహిమకరంగా జీవించే కృపను దయచేయండి. మీ ప్రతి ఒక్క నా తండ్రి హృదయం నింపబడును గాక, పరిశుద్ధాత్మతో నింపబడును గాక. ఎవరు ఖాళీగా ఉండడానికి వీళ్ళే ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా మీ వాక్యంతో నింపబడాలి ప్రభా, పరిశుద్ధాత్మతో నింపబడాలి ప్రభా. నా తండ్రి, ప్రతి జీవితం ద్వారా, ప్రతి కుటుంబం ద్వారా మీ నామమునకు మహిమ కలగాలేసే ప్రభా. నా తండ్రి, నువ్వు గొప్ప విజయం దయచేయమని అపవాది శక్తులను ఏసులోన బంధిస్తున్నటువంటి సైతాన వికార స్థలాల వార శరీరజన్ దేవం, మీరే కార్యం జరిగించి అపవాది శక్తులను బంధించండి ప్రభా. ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మను కుమ్మరించి మీరు రాకడ సిద్ధపరిచి మీరు మహిమ పొందమని, ఇతబడ వాక్యాన్ని నీరుగట్టి ఫలింప చేసి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. మరణాత యేసు ప్రభాతురు గారము, యేసు రక్తమే జయం, ప్రవేశ నామమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం, అపవాదికులకు నాశనం. తండ్రి, నీ కార్యములకు నిరంతరం జయం 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 తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, శాంతి, సమాధానం, పరిశుద్ధాత్మ నడిపింపు మనకి, ఈ ప్రాంతానికి, ఈ సంఘానికి సదాకాలం తోడైన గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.